నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే నీటి పాపాలు కేసీఆర్వే, ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, జలాలపై హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు. పద్మశ్రీ గ్రహీతకు 25 లక్షల నజరానా, ప్రతి నెల 25,000 పింఛను సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత విద్యుత్, 500కే గ్యాస్, పట్టాలెక్కనున్న మరో 2 హామీలు, అసెంబ్లీలో ప్రకటన. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం, మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం, భారాస నేతలతో భేటీలో కేసీఆర్. జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు, బీహార్ వారు వచ్చారు. హైదరాబాద్ శివార్లోని రిసార్ట్లోనూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు. ఏపీలో సీట్ల సర్దుబాటుకు అభ్యంతరాలు, ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు. రియల్ మోసాలపై పోలీసుల నజర్. నీటి పాపాలు కేసీఆర్వే, ఆయన పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, జలాలపై హక్కులను ఏపీకి ధారాదత్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించింది భారాసనే. మేం ఒప్పుకోకున్నా మాపై అభాండాలు వేస్తున్నారు. జగన్ జలదోపిడీకి కేసీఆర్ సహకారం. అసెంబ్లీ సమావేశాల్లో సాగునీటిపై శ్వేతపత్రం. చర్చకు రండి, ద్రోహం ఎవరిదో అక్కడే తేల్చుదాం. కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. 2022 మే 27న జరిగిన 16వ కృష్ణా బోర్డు సమావేశం ఎజెండాలోని 16.7వ అంశం కింద ప్రాజెక్ట్ కాంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు. 2023 మే 19న 17వ కృష్ణా బోర్డు సమావేశంలోనూ ప్రాజెక్టులను అప్పగిస్తామని అంగీకరించారు. 2023-24 రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ కాంపోనెంట్లతో పాటు గోదావరి బేసిన్ లో పెద్ద వాగును అప్పగించడానికి అంగీకరించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు 200 కోట్ల చొప్పున కేటాయించాలని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఈ మొత్తం వ్యవహారంలో మామ అల్లుళ్లు కేసీఆర్, హరీష్ రావు ఉన్నారు. ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, పట్టాలెక్కనున్న మరో 2 హామీలు, అసెంబ్లీలో ప్రకటన. 10న బడ్జెట్, 8 నుంచి సభ. వాహన రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీగా మార్పు. అధికార గీతంగా అందశ్రీ జయ జయ హే తెలంగాణ. త్వరలో బీసీ కులగణన. 65 ఐటీఐల్లో నైపుణ్య శిక్షణ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు. పద్మశ్రీ గ్రహీతలకు 25 లక్షల నజరానా, ప్రతి నెల 25,000 పింఛన్. సీఎం రేవంత్ రెడ్డి. వెంకయ్యనాయుడు, చిరంజీవి సహా అవార్డులకు ఎంపికైన వారికి సత్కారం. ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం, మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా పెట్టిందని ఆరోపణ. తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం విఫలం, భారాస నేతలతో భేటీలో కేసీఆర్. జార్ఖండ్ ఎమ్మెల్యేలు వెళ్లారు, బీహార్ వారొచ్చారు. హైదరాబాద్ శివార్లోని రిసార్ట్ కు ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరలింపు. ఏపీలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ చర్చలు. రియల్ మోసాలపై పోలీసుల నజర్. తప్పుడు పత్రాలు సృష్టించి భూముల కబ్జా, ఫ్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో బురిడి, ఫ్లాట్లు కట్టించేస్తామని డబ్బు తీసుకుని ముఖం చాటేయడం, ఏళ్ల తరబడి నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం. రాష్ట్రంలో ఇలాంటి రియల్ మోసాలు కోకొల్లలు. ఒక్క హైదరాబాద్ లోని 3 కమిషనరేట్ల పరిధిలోనే నమోదైన రియల్ మోసాల విలువ 10,000 కోట్ల వరకు ఉంటుందని పోలీసు అధికారుల అంచనా. కష్టపడి సంపాదించిన సొమ్మును ఫ్లాట్ల కొనుగోలుకు వెచ్చిస్తున్న వారు మోసగాళ్ల వలకు చిక్కి రోడ్డున పడుతున్నారు. న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసాలపై కొరడా జులిపించాలని పోలీస్ శాఖను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో ఫిర్యాదులను అధికారులు బయటకు తీస్తున్నారు. ఈడీ, ఐటీ శాఖలను రంగంలోకి దించనున్నారు. గత కొన్నేళ్లుగా రియల్ మోసాలు తీవ్రమయ్యాయి. ఫ్రీ లాంచింగ్ ఆఫర్ల పేరుతో జరుగుతున్న మోసాలకైతే లెక్కే లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి వెంచర్లు కనీసం 100 వరకు ఉన్నాయని అంచనా.